నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ఈ రోజు ఎల్ఎన్పేట ఎంపీడీఓ సమావేశ భవనంలో ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు మండల నాయకులు అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించి సభ్యుల ప్రశ్నలకు సమస్యలకు ప్రభుత్వం తరపున సమాధానాలు చెబుతూ భరోసా ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిలిచిన పనులపై శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తే దశల వారీగా అభివృద్ధి చేస్తామని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వస్తువులు పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. R&B పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇక నుంచి జరిగే మండల సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రషీద్ అహ్మద్, ఎంపీడీఓ గిరిబాల, జడ్పీటీసీ కిర్లారి త్రినాథరావు, ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎల్లంపేట మండలం పూసాం గ్రామానికి చెందిన వ్యక్తిని. ఇక్కడ వచ్చరికి 2 నెలలుగా అంగన్వాడీ పూసాం గ్రామంలో తీయకపోతే ఆ మున్సిపల్ ఆల్రెడీ అంగన్వాడీ తీసాము అని చెప్తున్నారు. 2 నెలలుగా అక్కడ టీచర్ కానీ ఆయా కానీ 2 నెలలుగా మే 16 నుంచి ఇప్పుడు వరకు స్టిల్ ఈ రోజు వరకు అంగన్వాడీ తీయలేదు కానీ శాలరీలు మాత్రం పడ్డాయి. 7,000 ఆయాకి శాలరీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ 4 రోజులు ఇది మనకి చర్చ వేదిక మాత్రమే, వాదనలో కాదు. మీరు విషయం నాకు తెలియబడితే నేను ఆమె చెప్తాను. ముందు 7వ తారీఖున ఆమె ఫోన్ చేయడం జరిగింది. ఎందువల్ల అంగన్వాడీ తీయట్లేదు, మే 16 నుంచి జూన్ 7 అయ్యింది కదా, ఇప్పటి వరకు అంగన్వాడీ ఎందుకు తీయట్లేదు అని కాల్ చేయడం జరిగింది. 2 ఒకటే సూపర్వైజర్ గా ఒకటి ICDS మీకే కదా నేను ఫోన్ చేశాను. చేస్తే అమ్మ అదేమో జరగదు, నిన్ను తీయించే బాధ్యత నాదని చెప్పి నేటికి ఈ రోజు వరకు కూడా అంగన్వాడీ సెంటర్ అయితే తీయడం అయితే జరగలేదు. శాలరీలు అంటున్నారు, ఆమె వేయలేదు అంటున్నారు. విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. 7,000 5,000 పైచులకు శాలరీలు ఆయాకేశారు. టీచర్కి వచ్చేసరికి మెడికల్ లీవ్ లో ఉంది కాబట్టి టీచర్కి అయితే శాలరీ పడలేదు. ఆమె వచ్చేసరికి ఆ పిల్లలకి పౌష్టికాహారం కానీ గుడ్లు కానీ పిల్లలకి ఇంతవరకు అందలేదు. 2 నెలలుగా డేట్ 15వ తారీఖు, ఇది నెల 15వ తారీఖు, అంతకుముందు 1 నెల 19వ తారీఖున 2 సార్లు అంగన్వాడీ తీసి గర్భిణీలకున్న బాలింతకు మాత్రం సరుకులు పంపిణీ మాత్రం చేయడం జరిగింది. ఈ 2 విషయాలకు మాత్రం జరిగాయి కానీ పిల్లలకి పౌష్టికాహారం కానీ వాళ్ళకి భోజనం కానీ ఎటువంటి కూడా ఈ 3 నెలల్లో జరగలేదు. అక్కడ సెంటర్ తాళాలు వేసి ఉన్నది. ఆమె 2 నెలలుగా 3 నెలలుగా చేస్తున్నారని చెప్తున్నారు. అక్కడ ఒక ప్రతినిధిగా నేను వచ్చేసరికి చెప్తున్నాను. ఇక్కడ మా ఊరికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వైస్ ఎంపీపీ గారు కూడా ఉన్నారు. వాళ్ళకి అడగండి సెంటర్ తీశారనేసి కానీ అంటే నేను దేనికైనా చేద్దాం. అదేవిధంగా ఆయాకి మీరు శాలరీ వేయొద్దు, పని చేయకపోయినప్పుడు శాలరీ వేస్తారని మీకు కూడా ఫోన్ చేసి చెప్తే మీరు 2 నెలలు 3 నెలలు శాలరీ వేశారు. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను పెడతాను కూడా. ఆ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు చూసుకోండి. 10 మంది నచ్చేది మంచి, 10 మంది నచ్చంది శివుడు. ఇది క్లారిటీ కదా. ఏ అధికారులైనా ఎవరైనా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో ప్రజలతో మమేకమయ్యి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని అది కరెక్ట్ అయితే చెయ్యాలి, అది కరెక్ట్ కాకపోతే ఆపేయాలి. నాకు వచ్చినంత మాత్రం, నాకు చెప్పినంత మాత్రం నాకు డెవలప్మెంట్ అవుతుందంటే చెయ్యండి అని చెప్తాను కానీ డెవలప్మెంట్ అవ్వద్దని అంటే ఎవరికి చేయొద్దని నేను చెప్పను కదా. అది నేను పేపర్లో చూసిన తర్వాత నేను అవ్వకయ్యాను. ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు కొట్టామని. నేను ఎందుకు కొట్టామంటాను? MBO గారు ఒక విషయం చెప్తాను చూడండి. ప్రజాప్రతినిధులైనా ఎంప్లాయీస్ అయినా ఎవరైనా సరే ప్రజలు తీర్పు మీద మనం ఆధారపడవలసింది. ఎవరైనా సరే ప్రజలకి ఏది ఇబ్బంది కలగకూడదు. ఇక్కడ ఏ అధికారులైనా లేదా ఇక్కడ నేను ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఈ రోజు నేను ఉంటా, నెక్స్ట్ 5 years నేను ఉండకపోవచ్చు. ఎవరు చెప్పున్నారు ఇక్కడ? దయచేసి ఎవరు కూడా ప్రజల అభిప్రాయాన్ని అక్కడ ఉన్న సమన్యాయాన్ని ఏర్పాటు చేసుకొని మీకు ఏదైనా అవసరం ఉంటే దాని ప్రకారం మాత్రమే చేయండి. ఎందుకంటే అక్కడ ఎవరికి ఇబ్బంది